కృష్ణకు కృష్ణ విందు చూసినావా అన్న మంచిగా కాళ్ళ గజ్జలు పెట్టుకొని ఆడపిల్లలు ఇంత మంచిగా word of God. You have to face the enemies. We are ready to go with anybody else. We are in Jesus. That's why we are encouraged to praise the Lord, and who stood very energically or potentially. You have to praise Satan. That Satan difficults you. When Satan is difficulting you, you have to praise the God and opportunity to say the prayers. When you are praying praying, you are in restless. The God will see your prayer and answer you. అదే వాక్యం మనకు ఇక్కడ ఉంటుంది. ఏమంటే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి ఏమంటున్నాడు? నీవు నిబ్బరము కలిగి ఎవరు నీవు నిబ్బరము కలిగి, నీవు అంటే నీవు నేను అందరం ఇక్కడ ఉన్నవారు అందరము నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. మోషే ఏం చెప్పాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిలో కొన్నిటిని దేవుని వాక్యము చదువుటకు కానీ నేర్పుటకు కానీ మరి ఇతరులకు చెప్పటం కానీ మనం గ్రహించట కానీ ఉన్నప్పుడు దేవుడు మనకు ఏమిస్తాడు? నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అని మనం నడుస్తున్న త్రోవలో బహు కష్టాలు ఎదురవుతాయి. తెలుసా? పాట పాడండి. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ
నాకు వాళ్ళు భగవంతుడితో వాళ్ళు చేసి వాళ్ళు వదిలేంటే వాళ్ళు తెలియకూడదు వాళ్ళు సీరియస్గా ఈ కుమారుని పెంచుకుండగా మరి యేసు జ్ఞానం అన్నది అనగా ఈ కుమారుడు జ్ఞానం ఉంది పెరుగుట ఏ జ్ఞానము దేవుని జ్ఞానము ఈ తల్లిదండ్రులకు నేను నేర్పించిన ప్రార్థిస్తున్నాను. చిన్ననాడు నేర్పినటువంటి ఏ కార్యం వృద్ధులైనకి దాన్ని చదివిపోయి కాబట్టి విశేషంగా బైబిల్ పాటలు కథలు అన్నీ కూడా ఇస్తుండగా మీ యొక్క కృప మీ సన్నిధి దాన్ని ఉంచుకోవడం కాదు, పిల్లలు పెంచాలి, వాళ్ళకి పెద్ద చేయాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంతో కష్టపడాలి. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అప్పిస్తున్న పడ్డ కష్టంలో ఆసక్తి వెలికి ఆయన చనిపోయే సమయంలో తిమోతి దేవ వాళ్ళు ఎక్కడున్నారు, నేను ఒక్కడే ఉంది ఇక్కడ అని బాధపడినాడు. ఎంత బాధ ఒకరికి, నాకు అంతటి బాధ ఉందండి. ఎప్పుడు దినం గడుస్తుంది, మరి ఒక దినం చూస్తామా లేదా అనంత భయం మిక్కిలి వేధిస్తున్నది. ఆ రోజు గడవగానే అయ్యా దేవుని కృప అని వందాలు చెప్పేసి మళ్ళా అయితే నేను ఎప్పుడు మరణానికి అసలే భయపడను. కానీ ఏంటంటే బిడ్డలు మంచిగా ఉండాలి, అల్లుళ్ళు మంచిగా ఉండాలి, మనలు మంచిగా ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచిగా అందులో ఒక మోడల్గా ఉండాలనే ఉద్దేశం నాకు ఉంటుంది. తమ్ముళ్ళు కూడా అదే విధంగా ఉండాలి, తమ్ముడు పిల్లలు కూడా అదే విధంగా ఉండాలి, కుటుంబాలన్నీ కూడా ఈ విధంగా ఉండాలని. అబ్రాహ్మణ్ అని ఎందుకు అన్నాను, పాట పాడు బీటీఎస్ చేసాడు. ఎందుకు పాట రాకుంటే ఏం కాదు, పాటలు పాడాలి, నోటి నుంచి పాటలు పాడాలని వాడు పాట పాడితే దయ్యాలు పోతాయి, పాటలు పాడితే భయం పోతుంది, పాటలు పడితే ఇంకో పని చేయాలనిపిస్తుంది. నువ్వు పాట పాడవచ్చు ఏం పాడవచ్చు, ఈ పని చేస్తే రేపు చేద్దాం అట్లా కాదు. సంతోషంగా ఉన్నప్పుడు పాట పాడాలి, దుఃఖంగా ఉన్నప్పుడు పాట పాడాలి, ఉత్సాహంగా ఉన్నప్పుడు పాట పాడాలి, వేదన ఉన్నప్పుడు పాట పాడాలి. ప్రతి విషయంలో దేవుని యొక్క పాటలు పాడుతుండగా మనకి ఎంతటి బలం వస్తుందంటే, నాకు జ్వరంతో 3 రోజులు ఉన్నాను, మరి ఈరోజు ఏం లేకుండా ఉండాలంటే ఎందుకు? దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని మనందరినీ చూడాలి అనే ఆశతో ఉన్నప్పుడు మనకు ఆసక్తి ఉండదు. ఈ విధంగా ఉన్నప్పుడే మనకు ఒక మాట చెప్పింది. నేను మా పెళ్లిలో గద్దల సోమసుందర్ అని బైబుల్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెసర్, ఆయన వివాహం చేశారు. మళ్ళీ అక్కడ జనగాంలో జూనియర్ పాస్టర్ థామస్ పాస్టర్, అల్లా థామస్ సిడిసి సెకండ్ పాస్టర్, ఆయన రోజు అంటే అని చెప్పాడు. ఆయన గుర్తు చేసి చనిపోయినట్ట. ఎవరిని జ్ఞాపకం చేస్తే చనిపోయింది, ఎవరిని జ్ఞాపకం చేస్తే మొన్నే చనిపోయింది, ఎవరిని జ్ఞాపకం చేస్తే పేపర్లో చూస్తే చనిపోయింది. ఇటువంటి వార్తలు ఎందుకు? మళ్ళీ దేవుడు ఇంకా మళ్ళీ ప్రేమిస్తున్నాడు. మనం దేవుని భయభక్తి కలిగి మన ఇంటిగా దేవుడు మనం రూపొందిస్తాడు. ఇంతటి ఆశ మీ అందరికి ఉండాలి అని తప్పన తప్ప నాకు ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని కష్టపడి చేసుకొని బర్త్డే చేసుకొని చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఉన్న వాటిని మనం ఎందుకు నియమించకూడదు? దేవుడికి జీవనం ఎందుకు మనం మోసుకోవాలి? దేవుడిని ఇచ్చిన జీవన, ఈ జీవనను సకలంగా వాడుకోవాలి. అది విస్తరించబడుతుంది. ఎప్పుడైనా మనం ఒక పండుగలు ఎందుకు పెట్టింది? హల్లెలూయా, పండుగలు ఎందుకు పెట్టింది? ఉత్సాహంగా కుటుంబం సంతోషంగా ఉండాలి అని, దేవుని స్థుతించాలని, అందరు పూర్వం ఏకంగా కూడి దేవుని భజించాలని. ఇలా పాడిన పాటలు అయితే మొత్తం కుటుంబం ఎట్లా ఉండాలి, ఏం సంగతి అన్నీ మీకు వేడక చూసుకుంటే వచనాలు కూడా వచనం చూసుకోవాలి. కుటుంబంలో అన్నీ దేవుడు సక్రమంగా భక్తుల ద్వారా పాటలు రాస్తారు. ఆ పాటలు మనం పాడటం ఏదో మా ఇంకొద్ది పాటలు కానీ దాంట్లో ఉన్నప్పుడు బాగా వస్తుంది. దేవుడు మనకు ఎటువంటి జీవనం ఇచ్చాడని మనం నేను
చేసుకొని మరి ఈ ఫంక్షన్లో వచ్చినటువంటి వీళ్ళకు వాళ్ళకు మనవలకు మనవరాళ్ళకు తమ్ముడు గోల్ కొట్టిందా పాపకి? జోషి అబ్రహాం వందనాలు చేసుకున్న ప్రభాకర్ పొద్దున్న చూసిన నేను ఒక్కరిని మీరు ఇంత కష్టంగా పోయినంటే అసలు కటింగ్ చేసుకుంటే నేను మాదిసి చేసుకోలేదు చేసుకున్నా ఎందుకు చేస్తే ఏమన్నా అయిద్దా అంటే ఏమైందో చూద్దాం అని చెప్పి మంచిగా చేసుకున్నాను. అంటే ఇంత దేవుని యొక్క కృప ఎట్లా ఉందంటే ఏం భయం లేదు, మంచిగా దాన్ని కుదిరి పడుతుంది నరాలు ఏరాలు అని అనుకున్నా. మంచిగా ఉన్నా, ఉత్సాహంగా ఉన్నా. దేవుడు ఇంకా దేవుడు అయితే దేవుడు మాటలు తాతయ్య హ్యాపీ యానివర్సరీ అయిపోయిందా? హ్యాపీ యానివర్సరీ అయిపోయింది. అదన్నా నవ్వుతాడు మళ్ళా. నేను అటు చూస్తా అంటే ఏసీ లాగానే ఉంటుంది గాలి. చల్లగా వస్తుంది వద్దామా? చల్లగా వస్తుంది. ఇవి అంటే మంచి ఫ్యాన్ వద్దాం. ఇవి పోయిన సంవత్సరం కంటే ఈసారి ఎండలు తక్కువనే ఉన్నాయి. 40 degrees దాటింది పోయిన సంవత్సరం. ఏమంటారు చెప్పి చెల్లేమంటారు? జస్టిన్ నేను ఆడుకుంటాడేమో. జస్టిన్ బాయా, ఇక్కడనే ఉంటావా? సరే మరి పోతాను. ఓఆర్ఎస్ ప్యాకెట్ కిలో పెట్టింది కదా, నా దాలు ఉన్నాయి కదా పెట్టవచ్చు కాదు, అది పెట్టింది కావచ్చు. వీళ్ళు నేను పెడతా అది అన్ని పోనయ్యా. బాగా చెప్పినా తాతకు బాయ్. అక్కడ పెట్టింది ఇంట్లో బాయ్. ఇక్కడ బాయ్. ఇక్కడ ఇక్కడ కీస్ దొరికినాయా? ఏ కీస్? కార్ కీసా? అయిపోయిందా?
టైం అయిపోయింది. మెసేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. అంతరంగమున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును శాంతించును. నా ప్రాణమా యెహోవాను శాంతించును. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకను. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తగలుగుతున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుతూ బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గంలో తెలియజేసిన ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపడుతుంది. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ ఆటమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపమును బట్టి మనకు ప్రతికారం చేయలేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతికారం చేయలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అద్భుతంగా ఉన్నది. ఈరోజు రాజు బైబిల్లో ఉత్సాహం అనగా ప్రతి ఏటా వాడిక రాజులకు ఈనాటి సమయాల్లో క్రీస్తును లెక్క కూడా నిర్మించిన వారికి ప్రతి సంవత్సరం కానీ ప్రతిరోజు దేవుని జ్ఞాపకం చేసుకుంటా అనేది మనకు దేవుడి కృప. దీన్ని బట్టి జాన్సీ ప్రత్యేకించి ఈ జన్మదిన కార్యక్రమంలో అతను ప్రతి సంవత్సరం అంతా కాపాడి నేను దయచేసి ఉద్యోగంలో కొంత అనుగ్రహించి జీతం ఇచ్చి రక్షించి ఆ బిడ్డను జీవించి బలపరిచి మంచిగా కూడా సంవత్సరం అనగా 4 నెలల మాసం వివాహం ఘనంగా జరిపించబడింది. పైడాల జాన్సన్ ఒక 2వ కుమారుడు జాన్ ఫ్రాంక్లిన్కి ఘనంగా వివాహం జరిపించబడింది. ఎన్నో మేలు చేసినటువంటి గొప్ప దేవుడిని ఝాన్సీ ఈ నూతన ఈ జన్మదిన కార్యక్రమంలో ఈ బర్త్డేలో దేవుని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆరాధించి పూజించి దేవుని మయంపరిచి ఉన్నప్పుడు నీకు ఎన్నో మేలు దయచేస్తారని వాక్యాలు మనకు ఉంటున్నవి. పడమటికి ఎంతో దూరం ఉన్నదో, భూమికి ఆకాశం ఎంతగా ఉన్నదో, దాని కీర్తన 117 కీర్తన చిన్న వాక్యం దానికి ఏమంటే దేవుని కృప మన ఎడల ఎత్తుగా ఉన్నది అనే వాక్యం మనకు అనగా ఎంతో గొప్ప ఎత్తైనటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని ప్రతినిత్యం పూజించి ఆయనను ఆరాధించి వేడుకోవాల్సిన అన్నీ కూడా మీరు చక్కగా వేడుకొని దేవుని పూజ
ఇంకా 50 సంవత్సరాలు మీకు అధికంగా ఆయుష్నిచ్చి అభివృద్ధి చెంది ఆ పిల్లా పాపలతో దేవుడి మనలను జీవించి బలపరచులాగున మీరు అనుదినం ప్రార్థన చేయాలి. తల్లిదండ్రుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు మీరు యాచన చేయాలని తెలియజేస్తున్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని పరిశుద్ధమైన మా గొప్ప తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో జాన్సన్ గారి గృహంలో చేరి ఝాన్సీ పుట్టినరోజును జరుపుకున్నటువంటి కుటుంబం బట్టి ప్రత్యేకంగా గత సంవత్సరంలో ఎన్నో మేము చేశారు. అధికంగా వివాహం ఘనంగా జరిపించారు, అద్భుత కార్యాలు చేశారు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో నూతన సంవత్సరం మరి ఒక నూతన సంవత్సరం అనుగ్రహించి వీళ్ళని కాపాడిన విధంగా ప్రత్యేకంగా తెలుస్తున్నాను. జీవించండి. వారు ఎక్కడున్నా మీ యొక్క విడుదలగా ఉంటప్పుడు మీకు తెలుసుకోండి. మీ యొక్క సన్నిధి కాంతి విలువడించండి, ప్రత్యక్షించండి. మరి ప్రయాణమై ఉద్యోగుల కొరకు కోరుకుండగా రాకపోకలను చూడగా ఏం దయచేసి బలపరచండి. ఈ గృహాన్ని జీవించండి, బలపరచండి. మీ యొక్క దర్శనం, మీ యొక్క కాంతి, ముఖ కాంతి ఈ దక్షిణాస్తం ఈ గృహంపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. బాబు జాన్సన్ జీవించండి, బలపరచండి. ఆయన నడవగలిగినటువంటి కృప ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క దక్షిణాస్తం కింద మొక్కి స్వస్థపరిచి బాబుకి ప్రార్థిస్తున్నాం. లోపలకు గుడ్డువారిని అనేక రకమైన రోగులను బాగా గొప్ప కూడా తెలుసుకోవచ్చు. ఆయన నమ్మకాన్ని స్వచ్ఛపరచండి, జీవించండి. అనుకున్నట్టు బలహీన పొందించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ గురించి చుట్టూ సుఖమైనటువంటి మరి ఈ కృపనిచ్చి జీవించాలని ప్రార్థిస్తున్నాం. జీవించండి. వాటిలో అది చేసినటువంటి కనుపాటు తోడుగా ఉండడం ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా జీవించండి. తోడుగా ఉద్యోగంలో అనుకున్న దయచేయండి. పరిచయం చేసుకునే వ్యక్తిపరం ఇచ్చి వద్దపడుతున్నాం. తిరిగి మేము ఇదా